బీజేపీకి సంబంధించిన వాళ్ళైతే తెలుగుదేశంతో పొత్తుని విభేదిస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు కాస్త డీటెయిల్డ్గా. అందులో వన్ ఆఫ్ ద పాయింట్ 1998 సాధారణ ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తే 19% ఓట్లు 5 ఎంపీ సీట్లు బీజేపీ. అప్పుడు టీడీపీకి వచ్చిన 12 ఎంపీలు మాత్రమే. మళ్ళీ 1999లో ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ బీజేపీ కలిపి పోటీ చేస్తే టీడీపీకి 29 ఎంపీలు, బీజేపీకి ఓటు శాతం 19.5% నుంచి 9కి పడిపోయింది. అంటే మొదటి చావు దెబ్బ కొట్టారు బాబ్జీ. మళ్ళీ 2004లో అలిపిరి సానుభూతి పోగేసి గెలుద్దామని ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు బాబు. అప్పుడు బీజేపీ టీడీపీ కూటమి 31 ఎంపీలు పోగొట్టుకుని కాంగ్రెస్ 34 ఎంపీలు గెలిచి దేశంలో అధికారంలోకి. అది మరో చావు దెబ్బ బీజేపీకి. 1999లో 5 గెలిచిన ఏపీ నుంచి 2004లో 34 గెలిచి మొత్తం 145 ఎంపీలు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుడు బీజేపీకి 138 ఎంపీలు వచ్చాయి. అదే టీడీపీ బీజేపీ కూటమి ఏపీలో 30 గెలిస్తే మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చాయి. ఆ దెబ్బకి అటల్జీ మళ్ళీ మంచం దిగలేదు. 2009లో అద్వానీ ప్రధాన అభ్యర్థిగా బీజేపీ ముందుకు వస్తే అబ్బాయి మత్తత్వ పార్టీ నేను చేరనన్నాడు బాబు. అది ఇంకో జావు దెబ్బ బీజేపీకి. 2014లో దేశవ్యాప్తంగా బీజేపీ గాలని మళ్ళీ దూరాడు మా టెంట్లో. 2 ఏళ్ళు పూర్తిగా వినియోగించుకున్నారు. 2 ఏళ్ళు ఉండి మళ్ళీ గెలవమని బీజేపీని బూచిగా చూపి గెలిచే కుట్ర చేసి ఈసారి కాలం బాబుని పాతాళంలోకి తొక్కి 23 ఇచ్చింది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 ఎంపీలు బీజేపీ గెలిస్తే 2019లో 4 గెలిచింది. ఇది బాబు ప్రస్థానం. బాబుని నమ్మడం అంటే బాంబుని నమ్మి దాని మీద కూర్చున్నట్టే అంటూ విరుచుకుపడుతున్నారు వాళ్ళు.